కువైట్ ఎడారిలో అష్ట కష్టాలు పడిన చిత్తూరు జిల్లా వాసి శివ ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం చింతమ్మపర్తికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఇంటికి చేరడంతో శివ టెన్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ఇంటికి చేరడంలో టెన్ టీవీ కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేశారు. కుటుంబ పోషణ కోసమే తాను కువైట్ వెళ్లానని చెప్పాడు బాధితుడు శివ. ఇంట్లో పశువులు కాసే పని ఉందని చెప్పి ఎడారిలో వేశారని తెలిపారు. 60 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పనిచేయాల్సి వచ్చిందని, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవించానని తన కష్టాలు చెప్పుకొచ్చాడు. అక్కడికి వెళ్తే ఉత్త గొర్రెలు కాయడం అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలే ఒకటే కాదు, మేకలు, పావురాలు, బాతులు, హంసలు, కోళ్ళు, కుక్కలు, పిల్లిలు ప్రతి ఒక్కటి ఉండేటివి. వీటన్నిటికీ నేను ఒక్కనే సమాలించలేకపోయాను. వాటన్నిటికీ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు. మా కపిల్కి చెప్పాను, ఇంకో మనిషిని పిలిపించు, నా వల్ల కావడం లేదు అని చెప్పాను. వినలేదు. ఆ పనులన్నీ ముగించేసరికి నాకు 2 గంటలు అయ్యేది. దాంట్లో ఇసుక తుఫాను, భయంకరమైన ఇసుక తుఫాను వచ్చేది. నేను ఎంత చెప్పినా వినకపోయి వినలేదు. 60 డిగ్రీలు 67 డిగ్రీలు ఉండేది ఎండ. మా కపిలే చెప్పాడు 67 డిగ్రీలు కాస్తుంది ఎండ అని చెప్పాడు. కానీ నేను ఉండడానికి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదీ లేదు. ఉంటే ఆ రేకుల షెడ్లో ఉండాలి, లేదా ఇక్కడ గొర్రెల దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రతి గంటకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి, ఉండాదా చచ్చిపోయినాయి అని చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఒకసారి కోళ్ళు చనిపోయినాయి, నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చాడు. ఒకసారి 6వ నెల 9వ తారీఖు అప్పుడు మా భర్త కువైట్కి వెళ్ళాడు. కువైట్కి వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాడని కొన్ని రోజులకి వీడియో పెట్టాడు. ఆ వీడియో అనేది ఛానల్ వాళ్ళు మొత్తము చూసి ప్రభుత్వానికి అందించారు. వాళ్ళు మా ఆయనని ఇండియాకి తరలించారుగా నాకు సాయం చేశారు. అతను అక్కడ వెళ్ళిన దానికి చాలా బాధపడ్డాను. అందరినీ వేడుకున్నాను. అందరూ దేవుడి వల్ల నాకు సహకరించి మా ఆయన ఇండియాకి తీసుకొని వచ్చి నాకు సంతోషించారు. శివ స్వస్థలం చేరుకోవడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. శివ తన కుటుంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి లోకేష్ చొరవతోనే శివ స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్ లో తన కష్టాలపై కన్నీళ్లు పెడుతూ శివ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి బాధ్యతలు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శివ స్వస్థలానికి చేరుకునేలా చేశారు లోకేష్.